తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గూడు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 35,000 ఇండ్లను మంజూరు చేయగా అందులో 80% పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో నిర్మితమైన ఇందిరమ్మ ఇళ్లను స్థానిక కాంగ్రెస్ నాయకులు సారిక శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ షరీఫ్లతో కలిసి మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రతి పేదవాడికి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. రైతుల సంక్షేమం కోసం 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, 10 లక్షల ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేపట్టడం ప్రభుత్వ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, నాయని యాదగిరి, గుండు లక్ష్మణ్తో పాటు స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మన ప్రజ్ఞాపూర్ గ్రామంలో శ్రీరామ్ అశోక్ గారి గృహప్రవేశానికి రావడం జరిగింది. అశోక్ ఒక ఆటో నడిపించుకుంటూ ఎన్నో ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకునే కళ ఉండే, మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న చేసుట్ల ఆ కళ నెరవేరి సంతోషంగా గృహప్రవేశం చేసుకుంటూ, మరి ఇటువంటి అశోక్లు ఎంతమంది ఉన్నా అంతమందికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము గజ్వేల్ ఇన్ఛార్జ్గా ఉన్నా కాబట్టి అందరు ఇల్లు కట్టుకుంటా అంటే అందరికి ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళకు ఒక ఇల్లుంటే ధైర్యం ఉంటుంది, ఇల్లుంటే ఒక ఆశ అనేది ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని కోరికలు ఉంటాయి. మరి ఆ కోరికలు నెరవేర్చడానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయతో ఉంది. రేపు రాబోయే కాలంలో కూడా ఎంతమంది కట్టుకుంటే అంతమందికి ఇల్లు ఇప్పించే బాధ్యత మాది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కట్టుకొని ఇటువంటి మా మంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను.